హాయ్! అబ్బా! ఎప్పుడు ఇడ్లీ, దోసేనా ఏదైనా కొత్తగా చేయొచ్చుగా అని చెప్పారు. మగాళ్ళకి అన్నీ బోరే. వంట బోరే, వంట చేసే పెళ్ళాము బోరే. కానీ మన ఆడవాళ్ళకి బోర్ కొట్టని ఏదైనా ఉంది అంటే అది భర్త, పిల్లలు, కుటుంబం, వంటగది. ఇది కదా మన ప్రపంచం. కోడలిగా, భార్యగా, ఓ తల్లిగా వాళ్ళేమన్నా భరించడం అది మన జన్మ హక్కు కదా! సరేలేండి, ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారిద్ది. ఇప్పుడు నేను చేసే వంట ఏంటి అనుకుంటున్నారా? మసాలా ఆలు పొంగనాలు చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఒక గిన్నెలో 1 కప్ పెసరపప్పు, బియ్యం, పల్లీలు, పెసళ్ళు, పచ్చెనపప్పు, మెంతులు వేసేసి వాటర్ వేసేసి ఒకసారి నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత నానబెట్టుకున్న పప్పులు మొత్తం మిక్సీ జార్లో వేసేసి ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేద్దాము. సో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కొన్ని వాటర్ అనేది వేసేసి కొంచెం థిక్గా గ్రైండ్ చేసేసుకొని వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 3 గంటలు పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. పొంగడాలకి ఆలు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామా? పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, పసుపు, ఉప్పు వేసేసి మంచిగా టమాటాలు గుజ్జు అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు చక్కగా గుజ్జు అయిన తర్వాత మనం ముందుగానే ఆలు ఉడికించి పక్కన పెట్టుకున్నాం. ఆలు కూడా వేసేసి చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకోవాలి. పక్కన వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ లెక్కన చేసుకొని గుంత పొంగడాల పెనం పొయ్యి మీద పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పొంగడాల పెనంలో పిండి అనేది ఫస్ట్ కొద్దిగా వేసేయండి. దాని మీద ఆలు స్టఫింగ్ వేసేసి మళ్ళీ దాని మీద పిండి అనేది వేసేసి మూత పెట్టేసి చక్కగా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఎర్రగా కాలిన తర్వాత సర్వ్ చేయటమే. దీనికి నేను కాంబినేషన్ టమాటా చట్నీ చేశానండి. టమాటా చట్నీ అయితే అద్భుతంగా ఉంటుంది. మరి చూసారు కదా మసాలా ఆలు గుంత పొంగడాలు ఎలా చేసుకోవాలో. మరి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేళ్ళండి. ఉంటా మరి, బాయ్. Try. अच्छा crispy crispy सी है